తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్స్ ఇన్ పోలీస్ సదస్సును నిర్వహించారు. అయితే 3 రోజుల పాటు వివిధ స్థాయి మహిళా పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సదస్సును మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పోలీస్ శాఖలో మహిళా పోలీస్ అధికారులకు విధి నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు, ఇబ్బందులకు చర్చించేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మహిళా పోలీస్ అధికారులు సదస్సులో పాల్గొన్నారు. విధి నిర్వహణలో మహిళా పోలీసులకు ఎదురవుతున్న సవాళ్లు, ఇబ్బందులను చర్చించేందుకు తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్స్ ఇన్ పోలీస్ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క రాష్ట్రంలో మహిళా పోలీసుల సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం ఎంతోగానో దోహదపడుతుందన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పోలీస్ శాఖలో మహిళలు ప్రాతినిధ్యం వహించడం 1973లో ఐరన్ లేడీ ఇందిరాగాంధీ కేరళ రాష్ట్రంలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అలాగే దేశంలో భారత రాజ్యాంగం మహిళలకు ఎన్నో రకాల హక్కులను కల్పించిందని, అందుకు తన జీవితమే గొప్ప ఉదాహరణ అని చెప్పుకొచ్చారు సీతక్క. చాలా మంది సమస్యల గురించి మీరు వింటున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకు రక్షణగా ఉంటున్నారు. బట్ మీకేం సమస్యలు ఉన్నాయి, మన ప్రాబ్లమ్స్ ఏంటి అని డిస్కస్ చేసుకోవడం కోసం మనకంటూ ఒక 3 డేస్ను కేటాయించుకొని మీకోసం ఈ యొక్క పాలసీస్ను రూపొందించాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క సదస్సు నిర్వహించుకోవడం చాలా చాలా అభినందనీయం. ఇది చరిత్రలో మిగిలిపోతుంది. మనం ఇది అంటే ఈ యొక్క సదస్సును ప్రారంభించేటువంటి అవకాశం నాకు దక్కడం నాకు చాలా హానర్గా, అదేవిధంగా గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాను. ఇది ఎంతోమంది మహిళా పోలీస్ అధికారులకు లేదా కింది స్థాయి ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా తప్పకుండా ఈ కాన్ఫరెన్స్ ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. సమాజంలో ప్రతినిత్యం పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ అధికారుల సమస్యల పరిష్కారం కోసం సదస్సును ఏర్పాటు చేసినట్లు చెప్పారు టీసీపీఏ డైరెక్టర్ అభిలాష బీస్ట్. 3 రోజుల పాటు జరగనున్న సదస్సులో పోలీస్ శాఖలోని మహిళా అధికారులకు విధుల్లో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లపై గ్రూప్ డిస్కషన్తో పాటు వివిధ రంగాల్లోని ఎక్స్పర్ట్ సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళా అధికారులు వారి జీవన విధానంలో ఉద్యోగంతో పాటు కుటుంబంలో సమతుల్యంగా వ్యవహరించేలా సదస్సులో చర్చలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు బీస్ట్. For personal safety exposure to violent situation, health and well-being, infrastructure and facility at workplace, this discussion will be led by Swati. We did a small analysis in which we found that most of the recognitions and rewards go to the men as compared to the women. So how to bring both personal life, how to balance the personal life and how to do good work, how to deliver good work in the workspace and how to be recognized for it. This will be a team discussion led by Bala Nagadevi, Shweta, Rakshita, who are hopefully reaching here soon from Hyderabad city. Then all the senior officers participating in this committee will over the year monitor how the recommendations of this committee of this conference have. సమాజంలో మహిళలు రోజువారీ ఉద్యోగ జీవితంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొని మానసికంగా ఆరోగ్యంగా ఉండి సక్రమంగా విధులు నిర్వహించేందుకు ఇలాంటి సదస్సు ఎంతోగానో దోహదపడతాయని సిఐడి అడిషనల్ డైరెక్టర్ చారు సిన్హా అన్నారు. When ladies are pregnant or when they have other issues, for example, particularly 50 సంవత్సరాలు దాటిన తర్వాత కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేడీస్కి. సో అవి ఎలా హ్యాండిల్ చేయాలి, డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎలాంటివి ఒక పాజిటివ్ వర్కింగ్ కండిషన్స్ మనం ఎలా క్రియేట్ చేయగలుగుతాము లేడీస్ కోసము. సో దానిపైన చర్చలు జరుగుతాయి. అండ్ ప్రత్యేకంగా నేను ఒక టీమ్ హెడ్ చేస్తున్నాను. ఈ టీమ్ డిస్కస్ చేస్తారు సెక్షువల్ హ్యారస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేషియో మొత్తం ఇంటర్నేషనల్ యావరేజ్కి చాలా తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనాలో ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేషియో 51 to 55% ఉంటే మన దేశంలో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అరౌండ్ 42%, 45% వరకు పోవచ్చు. మహిళా పోలీసులకు విధులు నిర్వహిస్తున్న క్రమంలో హెరాస్మెంట్, ఇబ్బందులు ఉంటే వెంటనే పై అధికారులకు తెలియజేసేలా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గ్రీవెన్సెల్ ఏర్పాటు అంశాలపై చర్చించనున్నారు. మహిళా పోలీసులకు తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఉన్న ఫ్లెక్సిబుల్ పాలసీలను అధ్యయనం చేసి అమలు చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులతో ఇంటరాక్షన్ ను సదస్సులో నిర్వహించనున్నారు.